ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు గ్రామంలో మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జి కొండూరు గ్రామ సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. రెండోసారి శాసనసభ ఎన్నికలకి పోటీలో ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు అండదండలుంటే శాసనసభ్యుడిగా గెలిచి నేను చేద్దాం అనుకున్న అభివృద్ధి, మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగిస్తానని, గత ప్రభుత్వం కేవలం మీట నొక్కితే ఓట్లు పడాలనే ధ్యాస తప్పితే అభివృద్ధిని సంక్షేమాన్ని రెండుగా కొనసాగించాలనే ధ్యాస లేకపోవడం వల్ల అభివృద్ధిలో దృష్టి పూర్తిగా పెట్టలేని పరిస్థితి. మన కేసీఆర్ చిన్ని గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒక్క అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు, ఈ ప్రజలను మోసం చేశారు, మన ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. కొద్దిగా సౌండ్ పెంచుకున్నాం, మరీ తగ్గించిపోయాడు. తీరని అన్యాయం చేశాడు. మన ప్రాంతంలో వచ్చిన రాజధాని వచ్చుంటే మన ప్రాంత ప్రజలందరికీ ఉద్యోగ అట్లాగే ఎన్నో అవకాశాలు దక్కుండే. ఎన్నికలకు ముందు ఇక్కడే అమరావతి అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడో వైజాగ్ తీసుకెళ్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి అవకాశాన్ని దెబ్బతీసి మనకి అభివృద్ధిని దూరం చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి తగిన గుణపాఠం చెప్పాలని, మీరందరూ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు. ఉన్న పరిశ్రమలు కూడా మూతపడతా ఉన్నాయి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నిలదొక్కునే పరిస్థితి లేదు. ఈ రోజు చదువుకున్న బిడ్డ లేని ఇల్లు లేదు. మరి మన బిడ్డలకి ఉద్యోగాలు రాకపోతే ఈ రాష్ట్రంలో ఎలా బతుకుతారని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పారదోలాలి. మనం ఎన్డీఏ కూటమి అధికారంలోకి తెచ్చుకుంటే తప్పకుండా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతాయి. తప్పకుండా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మన గ్రామాల అభివృద్ధి, తాగునీరు ఇవన్నీ సమపాలనలో ముందుకు సాగాలి అంటే ఎన్డీఏ కూటమికి అధికారం రావాలి అని చెప్పి తెలియజేస్తూ, మా ఇద్దరికి అసెంబ్లీ అభ్యర్థిగా నాకు బ్యాలెట్ పేపర్ లో 4వ గుర్తు రాది, అలాగే కేసీఆర్ చిన్ని గారిది పార్లమెంట్ అభ్యర్థుల్లో మొదటి గుర్తు. ఈ రెండింటి మీద ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.